హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు ఉషాస్ వ్లాగ్స్. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. రాగి పిండితో ఇలా చేసి చూడండి, ఎవరైనా తప్పకుండా తింటారు. అదే అండి రాగి రోటి. ఎలా చేయాలో చూసేద్దాం. అందుకోసం హాఫ్ గ్లాస్ రాగి పిండి తీసుకొని అందులో ఒక పెద్ద సైజ్ ఆనియన్ సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. ఇప్పుడు ఒక క్యారెట్ తురుము, అందులోనే సన్నగా కట్ చేసిన మిర్చి అండ్ సన్నగా కట్ చేసిన రెడ్ మిర్చి అండ్ సన్నగా కట్ చేసిన కొత్తిమీర, టేస్ట్కి తగినంత ఉప్పు బాగా మిక్స్ చేయండి. ఇది సరిపోకుంటే లైట్గా వాటర్ వేసి మిక్స్ చేయండి. వాటర్ అనేది ఎక్కువ వేయొద్దండి, పిండి అనేది పల్చగా అవుతుంది. ఇలా నేను చూపించే విధంగా ముద్దలా రావాలి. ఇది చిన్న చిన్న బాల్స్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు రోటీ ప్యాన్ తీసుకొని ఆయిల్ అప్లై చేసుకోండి. ఇలా హ్యాండ్స్కి కూడా అప్లై చేసుకొని ప్యాన్ మొత్తం నీట్గా రుద్దేయండి. ఇప్పుడు ఈ రాగి పిండి తీసుకొని రోటీలా పల్చగా ఒత్తండి. ఇది మరీ పల్చగా రాదండి, కొంచెం మందంగా వస్తుంది. ఇలా చేసి పెట్టండి, పిల్లలు అనేది చాలా ఇష్టంగా తింటారు. ఎందుకంటే ఇది టేస్ట్ అంత బాగుంటుంది కాబట్టి. ఇది లంచ్, డిన్నర్, బ్రేక్ఫాస్ట్ ఎందులోకైనా చాలా బాగుంటుంది అండ్ ఈజీగా కూడా రెడీ అయిపోతుంది. ఎక్కువ టైం కూడా పట్టదండి. బట్ మనకి రాగి రొట్టె అనేది కాల్చుకోవడానికి టైం పడుతుంది. ఇలా వచ్చేసాక దీంట్లో హోల్స్ అనేది పెట్టేసేయండి. హోల్స్ పెట్టడం వల్ల రోటీ అనేది చాలా స్పీడ్గా ఫ్రై అవుతుంది. ఇదిగోండి, ఇప్పుడు హోల్స్ అనేది పెట్టేసేయండి. ఈ రాగిలలో చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. ఇందులో చాలా విటమిన్స్ అండ్ మినరల్స్ ఉన్నాయి అండ్ ప్రోటీన్స్ కూడా చాలా ఉన్నాయి. కాబట్టి ఈ రాగి రోటీ అనేది వీక్లీ ట్వైస్ తీసుకోవడానికి ట్రై చేయండి. రాగి సంకటి కానీ రాగి ముద్ద కానీ తినను అనే వాళ్ళకి ఇలా చేసి పెట్టండి, తప్పకుండా తింటారు. ఇలా ఆయిల్ అనేది అప్లై చేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఇది కాలడానికి చాలా టైం పడుతుందండి. నాకు ఒక రాగి రోటి కాలడానికి 4 minutes పట్టింది. బట్ ఇది ఎంత టైం తీసుకున్న టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీరు కూడా ట్రై చేసి కామెంట్ బాక్స్లో రిజల్ట్ అనేది పెట్టేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై ఫ్రెండ్స్.